సో, హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హరీష్. టుడే టాపిక్ వచ్చేసి లోన్ యాప్స్. లోన్ యాప్స్ అనేవి టుడే టాపిక్ వచ్చేసి లోన్ యాప్స్. చాలామంది నేను కూడా ఫేస్ చేశాను ఈ ప్రాబ్లం. చాలామంది ఏం చేస్తారంటే ఆ డబ్బులు అవసరం పడో లేకపోతే ఈఎంఐకి అవసరం పడో రిలేషన్షిప్‌లో ఏదో వాళ్ళని బయటికి తీసుకెళ్ళాలనో దేనికో అమౌంట్ అనేవి అడ్జస్ట్ కాక మన దగ్గర లేక లోన్ యాప్స్‌లో నుంచి లోన్స్ తీసుకుంటాం. ఓకే. అది బానే ఉంటది. తర్వాత దాని నుంచి లైఫ్ అనేది స్పాయిల్ అయిపోతది. లోన్ యాప్స్ లిటరల్లీ చెప్పాలంటే స్నేక్ లాగా అన్నమాట. ఉన్నంత సేపు మంచిగా ఒక్కసారి బయటేస్తే డైరెక్ట్ ఎళ్ళిపోవడమే ఇంగ. వేరే ఆప్షన్ అనేదే ఉండదు. ఇప్పుడు ఇంట్రెస్ట్ చూస్తే ఒకవేళ ఎగ్జాంపుల్‌గా మనకు ఒక 5,000 లిమిట్ అనేది వచ్చింది. సరే 5,000 మనం తీసుకున్నాం. అందులో ప్రాసెసింగ్ ఫీజ్ వచ్చేసి వాళ్ళు 800 లేకపోతే 1000 ఇట్లా తీసుకొని మనకు 4,000 ఇస్తారు. మళ్ళీ ప్లస్ దానికి ఇంట్రెస్ట్‌తోని మనం 4,000 ప్లస్ 1000 ఇంట్రెస్ట్ 5,000 మళ్ళీ ప్రాసెసింగ్ ఫీజ్‌ది అదొక 1000 ఏసుకొని మొత్తం 6,000 మనకి డబల్. అది కూడా ఎక్కువ టైమ్ లిమిట్ అనేది ఇయ్యరు. ఓన్లీ 1 మంతే ఉంటది. ఒకవేళ కట్టకపోతే చానా ప్రాబ్లమ్. ఎందుకంటే ఇప్పటికే చూస్తున్నాం చాలామంది వీటి వల్ల చనిపోయినోళ్ళున్నారు. ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళున్నారు. వాళ్ళు చేసే బ్లాక్‌మెయిల్ కూడా చానా ఎక్కువుంటది. మెయిన్‌లీ ఇప్పుడు ఏమైపోతదంటే ఇదొక రీసైకిల్ అయిపోతదనమాట. సరే ఇప్పుడు లోన్ తీసుకున్నాం. అది మన దగ్గర కట్టే టైంకి అమౌంట్ అనేది ఉండదు. ఈవి లోన్ కట్టడానికి మళ్ళీ వేరే దగ్గర నుంచి ఇంకొక లోన్ తీసుకుంటాం. అది కట్టే టైం వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక దగ్గర నుంచి. ఇట్లా ఏమైపోతదంటే ఒకటి తీసుకొని అది కట్టడానికి మళ్ళా వేరే దగ్గర నుంచి తీసుకొని అది కట్టడానికి మళ్ళీ వేరే దగ్గర నుంచి ఇట్లా మొత్తం ఏమైపోతదంటే రీసైకిల్ అయిపోతదది. ఇగ మనకి ఎప్పుడు మనం జేసిన తీసుకున్న లోన్ క్లియర్ అవ్వదు. మళ్ళీ కొత్తవి. ఇది గాకుండా అది, అది గాకుండా ఇది ఇట్లా డబల్ డబల్ అయిపోయి స్ట్రెస్సు, ఆ టెన్షన్‌లో మనం ఏం జేస్తామో మనకే తెలీదు. దీనివల్ల లైఫ్ అనేది ఫుల్ స్పాయిల్. టోటల్‌గా చెప్పాలంటే అసలు ముందుకు పడే థాట్సే రావు వేరేవి. మొత్తం మంత్ అంతా పని జేయాలే, అవిటికే పే జేయాలే, మళ్ళా రిటర్న్ మళ్ళీ పని జేయాలే, మళ్ళీ పే జేయాలి. ఇదే డైలీ రొటీన్ అయిపోతది. అందుకే కొద్దిగా ఎవలన్నా తీసుకోవాలని అనుకుంటే చూసి తీసుకోండి.